ఇక డీటెయిల్ చూస్తే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పేరు మార్చి నూతనంగా చట్టాన్ని చేయడం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపాధి దూరం చేయడమేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20 నుండి 30 వరకు గ్రామాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంపై చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తామన్నారు. చూడండి ఎవరో సైడ్ చూడండి. రెండు 2005లో యూపీఏ ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో భాగంగా అనంతపూర్ జిల్లా పర్యటనలో పర్యటించేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇండ్లన్నిటి కూడా తాళాలు వేసి గ్రామాలలో ఎవరు కూడా ఉండనేటువంటి పరిస్థితి. దాన్ని చూసి అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆమె ఏందివన్నీ ఈ తాళాలు వేసి ఉన్నాయి ఏమిటి సంగతి అంటే, అమ్మ ఇక్కడ ఉపాధి లేక ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా వలసలు వెళ్ళారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 80% ప్రజలందరూ కూడా వలసలో వెళ్ళి కడుపు నింపుకునేటువంటి పరిస్థితిలో వలస వెళ్ళడం జరిగిందని చెప్పినటువంటి పరిస్థితిలో అప్పుడు ఈ వలస జీవులు ఎక్కడైతే అక్కడ స్టాప్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకు బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్లకు ఒక ఉపాధి హామీ ప్రభుత్వం ద్వారా ఇచ్చే విధంగా ఒకటి ఉండాలని బృహత్తరమైనటువంటి ఒక ప్రణాళిక మెదక్ జిల్లాలో అప్పుడు అంకురార్పణ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఒక చట్టాన్ని ఒక యాక్ట్ను తీసుకొచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా 5 నుంచి 6 కోట్ల మంది ఉపాధితో వలసలు బంద్ చేసి ఉన్న ఊర్లోనే ఒక 2 గంటలు 3 గంటలు పని చేసుకొని దాదాపు 100 రోజుల గ్యారంటీ పనిని ఇచ్చి తగినటువంటి వారికి కావాల్సినటువంటి ఏవైతే ఆ ఉపాధికి కావాల్సినటువంటి అమౌంట్ను వెంటనే ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో. 2005 నుంచి ఇప్పటి వరకు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ యాక్ట్ ఏదైతే ఉన్నదో దీనివల్ల గ్రామీణ ప్రజలు ఎవరు కూడా దాదాపుగా ఎక్కడికి వలసలు వెళ్లకుండా గ్రామంలోనే ఆడుకుంటూ పాడుకుంటూ